అధ్యాయము చదువుదాము. 37వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచుము, మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. చాలమ్మా, 3వ వచనం చాలమ్మా. ఈరోజు వర్తమానం ఏమనగా ఆశీర్వాదములకు సోపానాలు. అమ్మా ఈరోజు సబ్జెక్ట్ ఏమనగా ఏంటమ్మా? ఆశీర్వాదములకు సోపానాలు అంటే మెట్లు. సోపానాలు అంటే అమ్మా మెట్లు. 1 2 3 4 5. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా మెట్లు ఉంటాయి అమ్మా, ఉంటాయా? మొదటిగా విశ్వాసిగా మందిరానికి వస్తూ ఉంటాం. విశ్వాసిగా వచ్చి బాగా విశ్వాసంలో బలపడి సంఘ పెద్దగా మారుతూ ఉంటారు. బాగా సంఘ పెద్దగా మార్చబడి దైవ సేవకులుగా మారేవారుగా ఉన్నారు. ఒక పిల్లవాడిని చూస్తే మరి బాల శిక్ష నుండి అమ్మ అక్కల నుండి పంపిస్తూ ఉంటాం, అంతేనండి. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు వాటిని చూస్తే ఇక్కడ డైరెక్ట్ గా ఆమె డిగ్రీలోకి వెళ్ళలేదు అమ్మా, తెలియదా? వెళ్ళలేదు. అంచెలంచెలుగా నర్సరీ నుండి ఎల్కేజీ యూకేజీ నుండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మరి 10th క్లాస్ వరకు వెళ్ళి ఇంటర్మీడియట్లోకి వెళ్ళి ఇప్పుడు డిగ్రీ స్థానంలోకి వచ్చింది. అంటే చూడు, ఆశీర్వాదానికి సోపానాలంటే మెట్లు. ఆమేన్. ఈ వచనాన్ని మనం చదువుకున్నాం కదా, యెహోవా యందు నమ్మిక ఉంచుము. అవును, దేవుడి మీదే మనం నమ్మిక ఉంచాలి. రాజులను నమ్ముట కంటే, మనుషులను వారిని ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముట మేలు. ఇప్పుడు నేను మందిరానికి చర్చి కొరకు రోజు తిరుగుతున్నా. ఎవరి దగ్గరికి? ఎమ్మెల్యే దగ్గరికి. మన పెద్దలు వచ్చారు, 2-3 సార్లు సన్మానం చేశాము. సోపానము మొదటి మెట్టు, అతని మీద నమ్మిక ఉంచాలి. నమ్ముట వలన నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యపరిచే దేవుడు. మన దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తాడు. ఆమేన్. మనము ప్రేమ దేవుని బిడ్డలారా, మొదటిగా మనము దేవుని నమ్మాలి. దేవుడు చెప్పాడు ఏమని? అమ్మా నేను 3వ రోజు తిరిగి లేస్తాను, 3వ రోజు నేను మీతో కలుస్తానని ప్రభు చెప్పాడు. వారందరూ భయపడి కలవరపడి అందరూ వెళ్ళి దాక్కున్నారు. వారి గదిలో కూడా ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. యేసును నమ్మడం లేదు. యేసును ఏమంటున్నారంటే నీవు దేవుడు కాదు, దయ్యము భూతము అని యేసు ప్రభును అడుగుతున్నారు. ఇంకా తోమైతే ఏమంటున్నాడు? నువ్వు యేసు ప్రభు అయితే, మెస్సయ్య అయితే, నువ్వు దేవుని కుమారుడైతే నీ గాయములో నేను వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతానన్నాడు. ఆమేన్. వెంటనే ప్రభు ఏమన్నాడు? రా, ఇదిగో నా గాయంలో చూడు అనగానే ఆయన మేకులు పెట్టిన చేతుల్లో మరి ఆ వేలు పెట్టగానే నిజంగా యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అన్నమాట. అందుకే ప్రభు ఏమన్నాడు? చూచి నమ్మటము కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. మనం చూస్తేనే నమ్ముతాం. ఆమేన్. జకర్యాకు దేవదూత ప్రత్యక్షమై ఇది ఎలాగ జరుగుతుంది, నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలిది, ఇది ఎలా జరుగుతుంది? మా శరీరము మృతుల్యమైపోయింది, మా గర్భఫలము ఊడిపోయింది, గర్భము కనడానికి వీలే లేదు. ఆమేన్. ఇది ఎలా సాధ్యం? ఆమేన్. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. ఇదిగో నేను దేవుని దగ్గర కూర్చొని ఉన్న దేవదూతను దేవుడు నాతో మాట్లాడి చెప్పినాడు, ఇదిగో నీ భార్య గర్భవతి అవుతుందని చెప్పుమని నాతో దేవుడు చెప్పాడు కనుక నీకు నేను చెప్తున్నానని జకర్యాతో దేవుడు మాట్లాడాడు. ఆమేన్. నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి. అమ్మా మనం దేవుని మాటలు నమ్మము. అమ్మా మొదటి మెట్టు దేవుని మాటలు మనం నమ్మాలి. ఆమేన్. ఆయన నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, రెండవ మెట్టు 4వ అధ్యాయం. అమ్మా 2వ మెట్టు 2వ సోపానాలు 30వ అధ్యాయం 4వ వచనం. సంతోషించుము, గట్టిగా చెప్పలు కొడదామండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన
నీ హృదయ వాంఛలు తీర్చును. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి, రెండవ మెట్టు ఏమిటనగా యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ తీర్చును. మరి పౌలు కూడా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రభునందు మీరు ఆనందించుడు. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించుడు. ఆమేన్. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభునందు మీరు ఆనందించండి, ఆనందించండి, మరలా చెప్తున్నానని చెప్తున్నాడు. మీ సహనము సకల జనులకు తెలియచేయండి అని చెప్తున్నాడు. మీరు విజ్ఞాపనల చేత, ప్రార్థనల చేత, యాచన చేత ప్రభు యందు మీరు ఆనందించండి. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని కలిగినము కాబట్టి ఆనందించాలి. మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న సంతోషాన్ని ప్రభుకు మనము సంతోషపరచాలి. ఆమేన్. ఇచ్చిన ఆరోగ్యాన్ని ఎవరికి ఇవ్వాలమ్మా? ఇచ్చిన తలపు, ఇచ్చిన కనులు, ఇచ్చిన చేతులు, ఇచ్చిన కాళ్ళు, ఇచ్చిన ప్రతి ఒక్క అవయము ప్రభును బట్టి సంతోషించాలి. ఆమేన్. ప్రభును కనపరచాలి. ఈ చేతులతో చప్పట్లు కొట్టాలి, ఈ నోటితో పాట పాడాలి. పాడుతున్నారమ్మా? కొంతమంది పాట పాడరండి, మౌనంగా ఉంటారు, ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోయినట్టుగా. ఆమేన్. హల్లెలూయా. మనము సిగ్గుపడని వారిగా ఉండాలి. అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, మన సహనము సకల జనులకు తెలియపరచాలి. అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ సమర స్త్రీ వెంటనే వెళ్ళి అనేకులకు దేవుని సువార్త చెప్తుంది. ఇదిగో నేను చేసినవన్నీ చెప్తున్నాడు, ఇదిగో ఆయన మరి మహా గొప్ప దేవుడు, ఆయన దేవుడు పంపించిన కుమారుడు మెస్సీని చూశాను, ఇదిగో అని ఆమె సంతోషంతో ఆ సమరయ పట్టణానికి వెళ్ళి దేవునిని ఇదిగో కనపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను చేసినవని చెప్పేశాడు. హల్లెలూయా. నేను పాపం చేశాను అది చెప్పేశాడు. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ గ్రామంతులంతా, ఆ గ్రామస్తులంతా ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఈమె పాపం చేసిన స్త్రీ, ఇదిగో ఈమె ఎలా ఆనందపడుతుంది, ఎలా సంతోషపడుతుంది అంటే ఈమెలో క్రీస్తు వచ్చాడు కాబట్టి. ఆమేన్. మనము ప్రభువుని బట్టి సంతోషించాలి. అందుకే హబక్కూకు గ్రంథంలో ఏం రాయబడిందంటే, పంట చేనులో చేను లేకున్నా, దొడ్డిలోని గొర్రె లేకున్నా, అంజూర చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా నేను యెహోవాను బట్టి సంతోషిస్తున్నాను. ఎంత మంచి ప్రవక్తమ్మ, ఎంత మంచి మాట చెప్తున్నాడు. ఆయన దొడ్డిలో గొర్రె లేకపోయినా, పంట చేనులో పంట లేకపోయినా, అంజూరం చెట్లు కాయలు కాకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా ఏమంటున్నాడు? నేను యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను. ఈ రక్షణ బట్టి మనం ఆనందించాలి, ఈ రక్షణ బట్టి మనము సంతోషించాలి. ఆమేన్. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. గుడ్డివాడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా కళ్ళు యేసయ్య బాగు చేశాడు. దేవాలయంలో సంతోషిస్తున్నాడు, ఎగురుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఇదిగో నా ప్రభు కళ్ళు తెరిచాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. నువ్వు ప్రభుని బట్టి సంతోషించబడాలి కానీ నువ్వు దేన్ని బట్టి అతిశయపడకూడదు. కొంతమంది దాన్ని బట్టి, దీన్ని బట్టి, కొంతమంది రథాలను బట్టి, కొంతమంది గుర్రాలను బట్టి అతిశయపడతారు కానీ మనము యేసుని బట్టి సిలువ వేయబడిన ఆ క్రీస్తునే మనము చూసి అతిశయపడాలి. ఆమేన్. హల్లెలూయా. నా బలము, నా ధనము, నా బంగారము, నా వెండి, నా ఆస్తి పాస్తులు, ఆమేన్. హల్లెలూయా. అవన్నీ ప్రభు తీసేయగలడు, ప్రభు ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడట, 20 చాలా లక్షలు వచ్చాయట దిగిపోతే, లూటి చేస్తే. మేము వలలు విడిచిపెడుతున్నాము, గుట్టలు విడిచిపెడుతున్నాము, మాకు సమస్తాన్ని విడిచిపెడుతున్నాము, నేను వెంబడిస్తే మాకేం జరుగుతుంది? నేను వెంబడిస్తే మాకేమి ఇస్తావు? ఆమేన్.
ప్రభు ఏమన్నాడు? మీరు మనుషులు పట్టని జాలరిగా చేస్తానని చెప్పాడు. మీరు చేపలు పట్టని వారిగా కాక మిమ్మలను మనుషులు పట్టు జాలరిగా చేస్తానని మాట ఇచ్చాడు. అంటే అదే కాదు, ఇదిగో పరలోకంలో నా సింహాసనం పక్క కూర్చుంటానని చెప్పాడు. ఆమేన్. మీరు 12 గోత్రాలకు తిరిగి తీరుస్తారట. ఆమేన్. హల్లెలూయా. చూడు, పేతురు విడిచిపెట్టింది ఏంటిదమ్మా? ఒక పడవ, ఒక చిరిగిపోయిన వల. పేతురిలో కూర్చుని ఉన్నాయో లేవో. ఆమేన్. హల్లెలూయా. పేతురిలో ఇలా ఉండేది కాదేమో, ఒక చిన్న బాకేమో. కానీ దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన విలువ ఏంటంటే, నువ్వు పరలోకంలో సింహాసనంలో నా పక్కన కూర్చొని అనేక ప్రపంచంలో ఉన్న జనములకు నువ్వు తీర్పు తీరుస్తావని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప ధన్యత ఇచ్చాడు. ఒక వ్యక్తి, నాకు తెలుసు, ఒక వ్యక్తి అంటున్నాడు కదా, బాగా దిగిపోయిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత, అయ్యా నువ్వు దేవుడిని నమ్ముకోమంటే నేను నమ్ముకోనని చెప్పాడు. నాకు దేవుడు అంటే పడదని చెప్పాడట. ఆమేన్. అలా నాకు ఆస్తి వచ్చింది, నేను రోజు లేవగానే పేపర్ చదువుతున్నాను, టిఫిన్ చేస్తున్నాను, మధ్యాహ్నం వేళ భోజనం చేస్తున్నాను, సాయంకాలం వేళ ఏం చేస్తున్నాను, పడుకుంటున్నాను, భోజనం చేస్తున్నాను. ఇదే నాకు జీవితం ఆటిగా ఉందయ్యా. ఇంకా ఏదో కొత్తగా దేవుని నమ్ముకుంటే నాకు ఏమొస్తుంది? ఆమేన్. హల్లెలూయా. ఏం జరిగిందంటే, దేవుడు బిడ్డారా, తన కుమారుడు ఏం చేశాడంటే వెళ్ళి ఒకరికి ఆజ్ఞ చేశాడు. ఆజ్ఞ చేస్తే చనిపోయాడు. ఈ చనిపోయిన వ్యక్తిని వారింటి దగ్గర తీసుకొచ్చారు. ఇంటి దగ్గర పేపర్ చదువుకునే వ్యక్తి దగ్గర తీసుకొచ్చారు. డిమాండ్ చేస్తున్నారు. 25 లక్షలు ఇస్తారా, లేకపోతే ఇక్కడ శవాన్ని ఇక్కడే పాతి పెడుతున్నారు. 25 లక్షలు ఇస్తావా, పాతి పెడతామని చెప్తున్నారు ఇక్కడే. మా దగ్గర కూడా ఒక అబ్బాయి ఇద్దరు స్నేహితులు వెళ్ళి కొట్టుకుంటే ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి నెట్టేసాడు. వాళ్ళు చనిపోతే ఆ శవాన్ని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టారు. డిమాండ్ చేశారు, 4 లక్షలు ఇస్తేనే తీసుకుపోతామని చెప్పారు. వెంటనే వాళ్ళు 4 లక్షలు ఇచ్చి తీసుకెళ్లారు. అలాగనే ఈ 20 లక్షలు ఇవ్వగానే తీసుకెళ్లారు. ఈ దిగిపోయినంత డబ్బంతా రాసేది. ఆమె ఏమీ లేదు ఇంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుని నమ్ముకుంటే, అదే రక్షణ ఉంటే ఆ మార్గాన్ని తప్పించేవాడేమో, ఆ మరణాన్ని తప్పించేవాడేమో. తల్లిదండ్రుల ప్రార్థన, సంఘ ప్రార్థన, ఆత్మీయ తండ్రుల ప్రార్థన దేవుడు వింటున్నాడు. కాబట్టి మన మీదకి వస్తున్న ఆ ఉపద్రవములను ప్రభు తప్పిస్తున్నాడు. తప్పించలేదమ్మా? ఎన్నో అపాయములు తప్పించలేదా? ఆమె అందరూ అనుకుంటారేమో, అన్యులు మీరు పని అయిపోయింది, మీరు ఇక దేవుని నమ్ముకోరు, దేవుని దగ్గరికి రారు అన్నప్పుడే దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రభునందు సంతోషించాలి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులైనా, శ్రమలైనా, బాధలైనా, నిజంగా ఉపద్రవమైనా మనము ప్రభుని బట్టి సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన దేవుడు కృప చూపుతున్నాడు కాబట్టి, మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రభును సంతోష పెట్టాలి. మనుషులను సంతోష పెట్టకూడదు. మనుషులను సంతోష పెట్టువాడు దేవునిని సంతోష పెట్టలేడు. నిజమైన సంతోషము ఎవరి దగ్గర దొరుకుతుందంటే దేవుని దగ్గరే దొరుకుతుంది. అమ్మా, మీరు సర్కాస్ వెళ్ళారమ్మా, సర్కాస్ వెళ్తే అందులో బబ్బులు అమ్మా, అందులో సమాధానానికి మందు లేదు. ఆ మందు ఎవరి దగ్గర ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర. సంతోషం ఎవరి దగ్గర దొరుకుతుందంటే మన ప్రభు అయిన యేసు దగ్గరే. ఆయన పాదాల దగ్గర నువ్వు చేస్తున్నప్పుడు, ప్రాణాల దగ్గర కూర్చున్నప్పుడు నీకు సంతోషం వస్తుంది, కానీ దుఃఖం రాదు. రాత్రి వేళ దుఃఖం వచ్చింది, రాత్రంతా కన్నీరు కార్చాను, తెల్లారేసరికి ఆ దుఃఖము, ఆ కన్నీరు బాధన, ఆ నిట్టూర్పులను నా ప్రభు తుడిచివేశాడట. దావీదు అంటున్నాడు, రాత్రంతా బాధపడ్డాడట. తెల్లారితే ఏం జరుగుతుంది? తెల్లారితే చాలా మంది వస్తారు, నా మీదికి వస్తారు, దండెత్తి వస్తారు, నన్ను ఇదిగో అంటారు అని వేదన పడ్డప్పుడు తన బాధ చూసి తెల్లారేసరికి ప్రభు తన కన్నీటిని నాట్యంగా మార్చాడట. ఆమేన్. నువ్వు ప్రభువుని బట్టి సంతోషించాలి. ఆమేన్. నీ సకల చెడులకు నీ సావాసము, నీ సహనము తెలియచేయాలి. నీ సహనం అంటే సమాధానం తెలియచేయాలి. ఫలాని సిస్టర్, ఫలాని బ్రదర్ నిజంగా చాలా గొప్పవాడు, ప్రార్థన పరులారు, వాళ్ళు నిజంగా వాళ్ళు ఉన్నారో లేదో, దేవుడంటే పిచ్చి, దేవుడంటే మహాభక్తి. ఆమేన్. రెండవ మెట్టు సంతోషం కలిగి ఉండాలి.
మరలా చెప్తున్నాను, హల్లెలూయా. మరి సంతోషిస్తున్నారమ్మా మీరు? సంతోషిస్తున్నారా? ప్రభుని బట్టి సంతోషిస్తున్నారా? బియ్యం లేకపోయినా సంతోషించాలి, పంట చేనులో పంట రాకపోయినా సంతోషించాలి, దొడ్డిలో గుణ లేకపోయినా సంతోషించాలి, టాక్టర్ నడవకపోయినా, ఆటో నడవకపోయినా, మీ కుమారులు మిమ్మల్ని బాధ పెట్టినా, మీ కూతురు మిమ్మల్ని బాధ పెట్టినా, మీ భర్తలు మిమ్మల్ని బాధ పెట్టినా, మీ ఇరుగు వారు ఆ వారు ఈ వారు బాధ పెట్టినా అమ్మా ప్రభునే సంతోష పెట్టాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మూడవ మెట్టు ఏమనగా యెహోవాకు అప్పగింపు. అమ్మా 5వ వచనం అదే అమ్మా 3వ మెట్టు చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. గట్టిగా చెప్పలు కొడదామండి. మూడో మెట్టు ఏంటమ్మా? మూడో మెట్టు ఏంటి? రెండో మెట్టు, ఫస్ట్ పెట్టేమో యెహోవా యందు నమ్మిక ఉంచుము, రెండవ పెట్టేమో యెహోవాను బట్టి సంతోషించుము. మూడవ మెట్టు ఏమిటనగా నీ యెహోవాకు అప్పగింపుకుము. ఆమేన్. మరి ఆ సామెతలో చూస్తే 3వ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. మా సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం ఉంటుందమ్మా, చదవడమ్మా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువై కలుగును. నీ రాకడి ఎంతలో అమర్చాలమ్మా. ఆమేన్. హల్లెలూయా. మన సొంత ఆలోచనతో ఏది చేయకూడదు, సొంత ఆలోచనతో ఏది చేయకూడదు, మన స్వబుద్ధితో మనము ఏది చేయకూడదు. అలా సొంత ఆలోచనతో చేసిన వారు చాలా మంది దేవుని దగ్గర ఓడిపోయారు. బిలాము సొంత బుద్ధితో వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్ళాడు. సొంత బుద్ధితో సొంత జ్ఞానంతో నీవేదే పట్టణానికి వెళ్ళువయ్యా, అక్కడ జనులను నా గురించి చెప్పు, పశ్చాత్తాపము గురించి చెప్పు, ఉపవాసం గురించి చెప్పు, వారి పాపము వారి శాపము వారి నాకు బాగా అసహ్యకరమైందని చెప్పాడు. ఆమేన్. తన సొంత బుద్ధితో తర్కీషుకు వెళ్ళాడు. తర్కీషుకు వెళ్ళే ఓడ ఎక్కాడు. ఆ ఓడలో భయంకరమైన తుఫాను, భయంకరమైన అలలు, భయంకరమైన మరి గాలి అలా ఉన్నప్పుడు దేవుడు ఆ సముద్రానికి మరి తుఫాను నేర్పించాడు. అప్పుడప్పుడు మన త్రోవ సరైనది కాదు, అప్పుడప్పుడు మనము ఏదో మార్గమున తెలిసి కూడా నడుస్తూ ఉంటాము, తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటాము. చూసి టీవీ చూసేవాళ్ళు లేరమ్మా, చూసి బాగా తిట్టేవాళ్ళు లేరమ్మా, చూసి బాగా అబద్ధాలు ఆడేవాళ్ళు లేరమ్మా. తెలియక చేసిన తప్పును క్షమిస్తాడు, కానీ తెలిసి చేసిన తప్పును ప్రభు క్షమించాడు. నిజంగా తెలియక చేస్తే ప్రభు క్షమిస్తాడు, తెలిసి మహా తప్పు చేస్తే ప్రభు క్షమించాడు. అంటే మన స్వబుద్ధి ఆధారము చేసుకోకూడదు. మన జ్ఞానం ఏపాటిది, మనం ఏపాటి వారము, అందులో కనిపించి అందులో మాయమైపోయే ఆవిరి లాంటిది. ఆమేన్. నీటి బుడగ వంటిది, పగిలిపోయే కుండ వంటిది, త్రాసు మీద దుమ్ము లాంటిది. ఏ పాటి వారు మనం అమ్మా? ఆమేన్. నేను చెప్పాను కదా, 10 కోట్లున్నా 100 కోట్లున్నా 100 సంవత్సరాలు బ్రతకలేము. 10 గృహాలున్నా 10 మేడలున్నా ఒక్కింట్లోనే నివసించాలి.
దేవుడు 100 సంవత్సరాలను గుర్తుండేలా బతకాలి. ఈ చిన్న ఆత్మకు, ఈ చిన్న దేహానికి, ఈ చిన్న ఆత్మకు 100 సంవత్సరాలు గుర్తుండేలా బతకాలి. మదర్ తెరీసా 100 సంవత్సరాలు గుర్తుండేలా బతుకుతుంది. అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు మదర్ తెరీసా. ఎందుకు? ఆమె మంచి పని చేసింది. కుష్ఠరోగులకు ఆమె సేవ చేసింది. కుష్ఠరోగులను ఆమె కడిగి తుడిచి వారికి ఆహారం పెట్టింది. ఆ కలకత్తాలో వారు ఏంటిదమ్మా ఇక్కడ పెద్ద పెద్ద అవేస్తారు కదా కాలంలో, పెద్ద పెద్ద మోరీలు నీళ్ళు పోవడానికి పెద్ద పెద్ద వేస్తారు కదా, పెద్ద పెద్ద అవి దాన్ని అంటారమ్మా ఆ పైపులు, సిమెంట్ పైపులు పెద్ద పెద్ద ఉంటాయి కదా. ఆ పైపులో ఆ పేదవారు, అనాథులు, దిక్కులేని వారు అందులో నివసిస్తుంటే వారిని తీసుకొచ్చి వారికి ఒక ఆశ్రయంలో వారికి ఆహారం పెట్టి, భోజనం పెట్టి, చదువు నేర్పేదట. ఎవరమ్మా? మదర్ తెరీసా. ఆమె ఎక్కడో దేశాన్ని విడిచి కొన్ని డబ్బులే చేతిలో $10 పట్టుకుని వచ్చిందట. ప్రభా, ఇచ్చింది నువ్వు $10 కాదయ్యా, ఇచ్చింది $100 అయ్యా. ఇదిగో ఆ భారతదేశం నశించిపోతుంది, ఆ ప్రజలు అయ్యా ఇదిగో శాపంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, దశలో ఉన్నారు, దిక్కులేనిగా ఉన్నారు, నేను సేవ చేయడానికి వెళ్తున్నాను ప్రభా అని తీర్మానం చేసుకొని ఆమె వస్త్రం మార్చుకొని, ఇదిగో ఆమె తెల్లటి వస్త్రము ధరించుకొని మన భారతదేశాన్ని తలుపు పెట్టేది మదర్ తెరీసా. ఆమె అందరూ చూసి ఎగతాళి చేశారు. ఏమమ్మా నువ్వు ఎందుకు, నీ వల్ల కాదు, వారికి సేవ చేయడానికి నీ దగ్గర ఏది లేదు, ఇదిగో నువ్వు తెచ్చుకున్న ధనం అయిపోతుంది, నువ్వు మళ్ళీ ఎవరిని అడుగుతావు అంటే దేవుడు సాయం చేస్తాడని ఆమె విశ్వాసంతో వచ్చింది. ఒక కిరాణం కొట్టుకు వెళ్ళి, అయ్యా ఈరోజు ఆ బిడ్డలకు పెట్టడానికి ఏమైనా ఇస్తావంటే ఆ కిరాణం షాప్ కొట్టు యజమాని ఆ కాంతికిచ్చి ఉంచాడు చేతులు. ఉంచగానే తన కొమ్ముతో దూడ్చుకొని, ఇది నాకు ఇచ్చావు కాబట్టి నాకు ఇచ్చావయ్యా తీసుకున్నాను, ఇదిగో ఆ ప్రజలు ఆ పేద బిడ్డలకి ఏమి ఇస్తావని మరొక చేయించాలి. వెంటనే కిరాణం కొట్టు వ్యక్తి మార్చబడ్డాడు. వెంటనే నీ అంతటి త్యాగమూర్తి నేను చూడలేదమ్మా, ఆ ప్రజల కొరకు నువ్వు ఉంచిన కూడా తుడుచుకొని ఇంకో చేయి చాపవమ్మా అని ఆ కిరాణం కొట్టు, ఇదిగో అమ్మా ఈ పూటకు సరుకులు తీసుకోవెళ్ళు అని అంతగా ఇచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన బలం ఏపాటిది, మనకున్న ధనం ఏపాటిది. ఆమేన్. హల్లెలూయా. నీ బంగారము నీతోనే అది మరి ఉండదు, ఏది రాదు నీతోటి వచ్చేది ఏమిటంటే నువ్వు చేసే మంచి పని నీతో వస్తుంది. ఈ లోకం నుండి మనం ఏమి తీసుకురాలేదు, ఈ లోకం నుండి మనం ఏమి తీసుకోపోలేం. ఇక్కడ ఈ రోజు ఎవరో చనిపోయారట. ఎవరమ్మా? వారమ్మ చనిపోయారట. కానీ పుట్టినప్పుడు తర్వాత మాట్లాడుతున్నా, వస్త్రాలములో కలిగిన వారమై ఉండాలట. దానికే మనం ఉండాలి. కానీ మనం ఇది కావాలి, అది కావాలి, ఇది సంపాదిస్తాను, అది సంపాదిస్తానని మనము ఆశపడకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కుర్చీ మీద నేను కూర్చున్నానమ్మా. ఈ కుర్చీని తీసుకోవడానికి అధికారం లేదు నాకు. ఇక్కడే ఉంటుంది కుర్చీ. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇదో ఆ టపలో ఉందనుకోండి, దాన్ని నేను తీసుకోవడానికి అధికారం లేదు, ఇక్కడే ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు, మనము అన్న వస్త్రాలపై కలిగిన వారవి, అంటే వేసుకోవడానికి వస్త్రము, తినడానికి ఆహారం ఉంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 3వ మెట్టులో ఎక్కావు కాబట్టి నువ్వు నీ ఆలోచన, నీ తలంపు, నీకున్న ఆ పనులను దేవునికి అప్పగించుకోను. నీ సబుద్ధిని మీద ఆధారం చేసుకొని చాలా మంది ఓడిపోయేవారు ఉన్నారు. ఆమేన్. బిలాము ఓడిపోయాడు, యోనా ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని దగ్గర విచారణ చేయగా, దేవుని దగ్గర ఇదిగో మరి ఆశా, దేవునికి స్తోత్రం, ఆశా భక్తుడు ప్రవక్త ఇదిగో దేవుని దగ్గర విచారణ చేయగా తనకు కలిగిన గాయాన్ని దేవుని దగ్గర గోచడక, ప్రార్థించడగా తన సబుద్ధిని ఆధారం చేసుకొని ఇదిగో వైద్యుల దగ్గరికి వెళ్ళాడట. ఆమేన్.
యుద్ధాలు చేయడానికి ఒకప్పుడు అతనికి సమస్తాన్ని ఇచ్చాడు, అతన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. దేవుని బిడ్డలారా, తన ఆధారం చేసుకొని ఇదిగో దేవుని వల్ల తగ్గదు, దేవుని వల్ల ఏది కాదని తన సబుద్ధిని ఆధారం చేసుకొని ఇదిగో వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఆయన మరణానికి పాత్రుడుగా నిలిచబడ్డాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇది ఇల్లు కట్టాలా ప్రభా, ఇదిగో ఈ పెళ్లి చేయాలా, ఇదిగో ఈ ధనము నేను తీసుకోవాలా. దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. ప్రభు దగ్గర నువ్వు అడగాలి, నీ బుద్ధిని ఆధారం చేసుకోకూడదు, నీ ఆలోచన ఆలోచన ద్వారా నడవకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా నడకలు మీ నడకలు లాంటివి కావు, నా మాటలు మీ మాటలు లాంటివి కావు. ఆయన మాటలు వేరే ఉంటాయి, ఆయన ఆలోచన వేరే ఉంటాయి, ఆయన తలంపు వేరే ఉంటుంది. ఆయన మహా గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఆయన మహాగరుడు. ఆయనను నువ్వు చిన్నగా చూడకూడదు, నువ్వు చిన్నగా అతనితో మాట్లాడకూడదు. ఆయన ప్రత్యక్షాల గొప్ప దేవుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు మూడో మెట్లు వెళ్తున్నప్పుడు నీ బుద్ధిని తీసివేయాలి, నీ ఆలోచన తీసివేయాలి. నీకున్న దాన్ని తీసివేసి ఏమీ లేదు ప్రభా, నేను ఖాళీని ప్రభా అన్నప్పుడే నేను నింపుతాడు దేవుని బిడ్డారా. నువ్వు ప్రభుకు సరెండర్ అయిపోవాలి, ప్రభుకు అప్పగించుకోవాలి నీ మనస్సును, నీ తలంపును, నీ హృదయాన్ని. అందుకే కుమారుడా నీ హృదయాన్ని నాకు అప్పగించుకోను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నాలుగవది మెట్టు ఏమనగా యెహోవా యందు మౌనంగా నుండుము. 7వ వచనం. నాలుగో మెట్టు త్వరగా 37వ అధ్యాయం 7వ వచనం. కీర్తన నేను చదువుతానండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యెహోవా యందు మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఆమేన్. హల్లెలూయా. 7వ మెట్టు 1 2 3 5వ మెట్టు 37వ వచనం 7వ వచనం. యెహోవా యందు మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. అదేనమ్మా, చాలమ్మా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం తీద్దాము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గుఢమైన సంగతులను నీకు తెలియజేతును అని ప్రభు చెప్తున్నాడు. ఇర్మియా 33వ వచనం. ఆమేన్. అమ్మా చూడమ్మా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గుఢమైన సంగతులను నీకు తెలియజేస్తును. ఆమేన్. హల్లెలూయా. ఆయన కొరకు మౌనంగా మనం కనిపెడుతూ ఉండాలి. ఆమేన్. యెహోవా మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టండి. ప్రభు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే సమానండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మీరు ఊరికే ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో రేపు ఇదిగో యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అందుకే మౌనంగా మనము ఉండటం వలన ఆ మౌనమే మనకు గొప్ప గొప్ప కార్యాలను చేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక ఇద్దరు స్త్రీలు బాగా గొడవపడుతున్నారు. ఈ ఒక్క స్త్రీ మాత్రం బాగా నానా విధాలు స్టాప్ లేకుండా మాట్లాడుతున్నాడు. స్త్రీలు నోరు తెరిచిందంటే ఆగరండి. పెద్ద మనుషులు చెప్పినా వినరు, భర్త చెప్పినా వినడు, అన్న చెప్పినా వినడు, పెద్ద నాన్న చెప్పినా వినడు, ఎవరు వినండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, మాకు చెల్ల వరుస అవుతుంది. ఆ భార్య భర్తల గొడవ అయినప్పుడు ఆమె పంచాయతీలో పిలిచినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే గంట చెప్పిందట, నాన్ స్టాప్ లేకుండా. ఈ పెద్ద మనుషులు ఏమంటున్నా, అమ్మ కొద్దిగా మళ్ళీ బయటికి పోస్తామని చెప్పారు. అమ్మ మేము అవతల పెడతాము, కొడతలేదు అమ్మది కానీ చెప్పేది. ఆమె ఈ ఇద్దరు స్త్రీలు కొట్లాడుతున్నారట. ఒక స్త్రీ బాగా మాట్లాడుతుందట. ఆమె నాన్ స్టాప్ లేక మాట్లాడుతున్నాడ. భక్తుడు జాన్ వెస్లీ దగ్గర జరిగిన ఈ స్టోరీ. ఈ జాన్ వెస్లీ ఈ ఒక్క మాట అనకుండా ఆమె మౌనంగా వెళ్ళిపోయిందట. అమ్మా
కాదు కాలికి పోయినాయి అని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా నువ్వు గెలిచావమ్మా అని ఆ జాన్ వెస్లీ భక్తులు చెప్పాడట. ఆమె ఎవరు గెలిచారమ్మా? మౌనంగా ఉన్న స్త్రీ గెలిచింది. కానీ ఆ కానిపోని మాటలు దేశించి ఆ తిట్టే వ్యక్తి ఓడిపోయింది. మౌనమే అంగీకారంకు సమాధానం గుర్తుగా ఉంది. అంటే మనం మౌనంగా ఉండి ప్రభు దగ్గర మనం అడగాలి, ప్రభువా ఇదిగో నాకు ఇది కావాలి ప్రభువా అని. ఎప్పుడైతే మనము మన నోటిని మూసుకుంటామో దేవుడు నోటిని తెలిసి ఆయన కార్యాలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఆమేన్. మీరు ఊరికే ఉండండి, యుద్ధము నాది యెహోవాదే అని మీరు తెలుసుకుంటట్టుగా నేను జరిగిస్తానని ఆ ఎర్ర సముద్రమును చీల్చేటప్పుడు ప్రభు వారిని పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ కూర్చున్నవారు నువ్వు మౌనంగా కూర్చున్నావా? నువ్వు ఇదిగో నీకు నీ నోరు తెరిచి అనేకులను దూషిస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువులను కానీ ఇదిగో నీ మిత్రులను కానీ నీకు విరోధంగా వస్తున్న ప్రతి క్రియలను ప్రభు కదా. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీకు తెలియని గుణమైన సంగతులను నీకు బయలుపరచదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నువ్వు ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు, ప్రభు దగ్గర నువ్వు అడుగుతున్నప్పుడు తెలియని కార్యాలను ప్రభు నీతో జరిగిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎర్ర సముద్రానికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రము చూస్తే బాగా ఉప్పొంగుతుంది, మింగేయడానికి అది ఆశపడుతుంది. వెనుక నుంచేమో ఫరో సైన్యము రథాల మీద ఇదిగో అంత సైన్యము వస్తున్నారు. ముందు చూస్తే నొయ్యి, వెనుక చూస్తే నొయ్యి. ఆమేన్, హల్లెలూయా. మరి పరిస్థితి ఏంటి? ఇదిగో మునిగిపోదామా, మళ్ళీ బానిసత్తులకు వెళ్దామా? ఆమేన్. అక్కడ వెట్టి చాకరి ఏంటి? మధ్యలో ఉన్నారు. ఆమేన్, మధ్యలో ఉన్నారు. ఇటు సముద్రము, ఇటు ఫరో సైన్యం. ఆమేన్. అలాంటి స్థితిలో నీకు కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ఒకేసారి నీ మీదికి దండయాతన రావచ్చు. ఓ శ్రమల మీద, కష్టాల మీద, నష్టాల మీద, నీ మీద అన్ని దాడులు జరగవచ్చు. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినట్టుగా నీ సమస్యలను ప్రభు చీల్చును గాక. ప్రభు నీకు సహాయకుడుగా ఉండును గాక. ప్రభు నిన్ను ఇదిగో ఆ మెట్టులోకి నిన్ను నడిపించి నిన్ను ఇదిగో గొప్ప ఆశీర్వాదకరంగా నిన్ను మార్చును గాక. నువ్వు బాధపడుతున్నావా సహోదరుడా, సహోదరి? ఇదిగో దేవుడు మాట్లాడుతున్నారు. ఇదిగో ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ ఇశ్రాయేలు ప్రజల పెట్టిన ఆ ఐగుప్తు పెట్టిన ఆ చాకరి, వెట్టి చాకరి మీరు చూడలేయా? ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదిగో ఆ చూసిన ప్రజలు మీకెన్నడూ కనపడరు. ఆమేన్. ఇక నుంచి ఆ ప్రజలు మీకు ఇదిగో కనపడరు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంగమా, నువ్వు వ్యాధితో బాధపడుతున్నావా? శ్రమతో బాధపడుతున్నావా? నీ కుటుంబ భారమంతా మోయని స్థితిలో, నీ భర్త విషయంలో, నీ కూతురి విషయంలో, నీ కుమారుని విషయంలో కలత చెందుతున్నావా? దిగులు చెందుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పర్వతములు తొలగిపోయినను ఇదిగో నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆధారం లేని ఓ దానా, ఇదిగో నా ఆత్మ నీ మీద ఉంది, నా కృప నీ మీద ఉంది. నీ కుటుంబాన్ని నేను కట్టబోచున్నాను. ఆధారం లేక పడి ఉన్న దానా. ఆమేన్. ఎంతో మంది ఆధారం లేక, ఎంతో మంది సమాధానం లేక, సంతోషం లేక, ఇదిగో ఇల్లు చూస్తే నరకము, ఇల్లు చూస్తే వేదన, కలవరము, ఎక్కడికైనా వెళ్దామా, ఎక్కడికైనా పారిపోదామా అని కలవరపడుతున్న వారికి దేవుడు ఈ వర్తమానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చినట్టుగా ఇదిగో నీ మీదికి శత్రువులను, నీ మీదికి వచ్చే వ్యాధులను, నీ మీదికి వచ్చే ఉపద్రవములను, అదిగో అధిక ఇబ్బందులను, ఇదిగో కుటుంబ భారాన్ని ఆయన చీల్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడు దేవుని బిడ్డారా? ఎర్ర సముద్రాన్ని తీసుకొచ్చాడు ప్రభు. వారు యుద్ధము చేయని వారు. ఆమేన్. వారు గొర్రెల కాపరులు. వారి దగ్గర ఒక కత్తి లేదు, ఒక ఈట లేదు, ఒక బాణము లేదు. దేవుని బిడ్డారా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మౌనంగా ఉండండి, దేవుని కార్యము మీరు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని కొరకు నువ్వు ఆశపడాలి, దేవుడే కార్యం చేయాలి. ఆమేన్. అమ్మా, మనము అప్పుడప్పుడు దేవుని మర్చిపోతూ ఉంటాం. మర్చిపోరండి. మన సంతోషంలో, మన ఆనందంలో అన్నీ ఉన్నప్పుడు, ఏం లేనప్పుడు ప్రభువా ప్రభు అంటాము,
అన్నీ ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాం. చాలా మంది ఉన్నారండి, ఆహారం లేనప్పుడేమో గోజాడి 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 ప్రార్థించినప్పుడు ఆహారం పొదలేకుండా చేశాడు. అప్పులు అప్పులు, సమస్య సమస్య, వేదన, బాధ, కలవరము, ఇబ్బంది, ఇదిగో ఏ సమస్య అన్నట్టుగా ప్రార్థించినప్పుడు సమస్యలన్నీ, వ్యాధులన్నీ తొలగించాడు, అప్పులన్నీ తీర్చాడు. ప్రభును మర్చిపోయేవారుగా ఉన్నాడు. లేదా అండి? నువ్వు యెహోవా కొరకు కనిపెడుతూ ఉండాలి. ఆయన సహనము గొప్పది, ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు. ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడు, యోర్దాను నది అవతలికి ఆపినవాడు, చనిపోయిన లాజరును ఆయన లేపినవాడు. ఆయన గొప్పవాడు, ఉన్నాడు, నేడు రేపు ఆయన ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడు, మారనివాడు. ఆయన నిరంతరం యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డారా గట్టిగా చెప్పాలి కొట్టండి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి కొట్టండి అమ్మా. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలు కలవరపడుతున్నారు, భయపడుతున్నారు. ఇదిగో మన దగ్గర కత్తి లేదు, దాము లేదు, ఒక బాణం లేదు, ఎలాంటివి ఆయుధాలు లేవు. దేవుని బిడ్డారా, ఆ ప్రజలు అనుకుంటున్నారు కదా, ఈ సముద్రాన్ని మేము ఎత్తి పారబోయేలా, ఈ సముద్రము మేము ఇదిగో మరి నీరు ఎత్తాలంటే మన దగ్గర బకెట్ లేవు, మన దగ్గర ఏమీ లేవని అక్కడ కలవరపడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మౌనంగా ఉండండి, దేవుని కార్యం మీరు చూస్తారని ప్రభు చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డారా, వెంటనే దేవుడు కార్యం చేయబోతున్నాడు. వెంటనే సముద్రాన్ని ఆయన ఆవుని చేత, ఆమేన్, మా దేవుడు ఆదామును నాసిక రంధ్రములో గట్టిగా ఊదగా దేవుడు ఇదిగో ఆ నరుడు జీవాత్మ ఆయన అని దేవుని వాక్యం రాయబడి ఉంది. దేవుని బిడ్డారా, హల్లెలూయా. అమ్మా, సముద్రాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఈ ఆదాముకు ఆ జీవాత్మ ఊదినట్టు కదా ఆ సముద్రాన్ని ఆయన జీవంలోకి, ఆ నాసిక రంధ్రంలోని ఇలా ఇలా పీల్చగా అది 2 పాయలుగా మార్చాడు. గొప్ప చూడండి. ఆమేన్. హల్లెలూయా. రాయబడి ఉంది. వాక్యం చూద్దాము. నిర్గమకాండము ఇలా చేశామంటేనే సముద్రం పాయలు కాలేదు. దేవుడు దాని వెనుక ఉండి అలా బాగా దాన్ని ఇట్లా ఊదినప్పుడు మోసే ద్వారా కాలిపోయింది. హల్లెలూయా. 10వ అధ్యాయము నిర్గమకాండము 15 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను ఈ కృప చేత కోల్పోతే ఈ బలం చేత వారిని పరిస్థితులకు కనిపించితివి. 14వ అధ్యాయము 12వ వచనం. అంటే 14వ అధ్యాయము మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మౌనమని ఇదే కదా. నేను ఈ అరణ్యమందు చచ్చిన కంటే ఐగుప్తులకు దాసుల మౌనే మేలు చెప్పి అందులో మోస భయపడి రక్షణ మీరు ఊరగా నిలుచుంది పక్షుల యుద్ధం చేయను, మీరు ఊరగా అని ప్రజలతో చెప్పారు. అందులో యెహోవా మోషేకు నీవేనా నాకు మొదలుపెట్టుకున్నావు, సాగిపోయి అని ఇశ్రాయేలుతో చెప్పుము. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని బిడ్డారా, చూడండి మోషే ఎంత మాట చెప్తున్నాడు. నేను దీన్ని చేయలేను ప్రభా, బాగా భారం ఉంది ప్రభా అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకు మోషే భయపడకూడదు, యెహోవా మీ పక్షాన నేను కలగజేయ రక్షణను మీరు ఊరిక నిలిచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తులు ఇక మీద మరి ఎన్నడూ చూడదని యెహోవా పక్షమున యుద్ధము చేయును. ఆమేన్. భయపడిందమ్మా, మీరు ఊరికే ఉండదని ప్రజలతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. మరి 4వ మెట్టు మీరు ఊరికే ఉండాలి. 5వ మెట్టు 30వ అధ్యాయము అదే 8వ వచనం కీర్తన. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే
దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. కోపం మంచిదమ్మా? కోపము చాలా డేంజర్. కోపంతో ఒక వ్యక్తిని చెవుకుంటాడు. హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఆ కోపం కారణం వలన చెవుకుంటం వలన చెవు లేకుండా ఉన్నాడు. కోపము చాలా మంచిది కాదు. మీ కోపాలు వస్తే సూర్యోదయము వచ్చిన కోపము సూర్యోదయము అస్తమించే వరకు ఉండకూడదు. ఉందా వాక్యం? సూర్యుడు ఉదయించిన కోపము, ఆ కోపం ఉంటే ఈ సూర్యుడు అస్తమించే వరకు కోపము ఉన్న ఎడలా అది సాతాను సంబంధికులట. కోపాన్ని విడిచిపెట్టాలి. ఆమె కోపంతో చాలా గొడవలు జరుగుతున్నాయి. కోపం అనేది మహాభయంకరమైనది. రేషం బాగుంటుంది కొంతమందికి. అమ్మా ఒక మాట అంటే మాట పడరు. మా పడతారా? ఒక మాట అంటే 10 మాటలు అనే తత్వం కలిగిన వారు ఉంటారు కొంతమంది. కోపము విడిచిపెట్టి, ఆగ్రహం విడిచిపెట్టి, అది కిడికి కానీ మేలుకు కాదు. కోపం వచ్చినప్పుడు చూడండి, వాళ్ళ టెన్షన్ అంతా ఇలా గురికి అవుతుంది. కోపం వచ్చినప్పుడట ఈ కండరాలన్నట బాగా బిగించుకుపోతాయట. అంటే చూడు, కోపం ఎంత ఆవేశం వస్తుంది. నవ్వినప్పుడట కొన్ని అవయవాలు మాత్రమే సంతోషపడతాయట. అంటే చూడు, కోపం వచ్చినప్పుడు మన కండరాలు అన్ని బాగా విసుగుపట్టి అన్నట్టుగా ఉంటాయట. కోపము విశ్వాసులకు మంచిది కాదు. అమ్మా కోపం వలన చాలా మరి చెడ్డ కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం రాయబడి. కోపము విడిచిపెట్టాం. ఇవాళ కోపం ఉంటే మరి విడిచిపెట్టాం. ఎంతమందికి ఉన్నామా కోపము? మా కోపం లేని వ్యక్తి ఎవరు లేదు. కోపం అందరికీ ఉంటుంది. కోపం చాలా డేంజర్ అమ్మా. కోపము వచ్చి ఏంటంటే ఇక ఊరుకోరమ్మా. భర్తలు చూడరు, భార్యలు చూడరు. మీకు జరుగుతూ ఉంటాయి సహజంగా. అమ్మా గృహాల్లో కొడుకు చూడరు, కూతురు చూడరు. కోపం అనేది మహా డేంజర్. ఆమె ఒక అబ్రహాం లింకన్ దగ్గరికి, అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి ఒక కోపం